ఎత్తైనటువంటి యెరూషలేములో నివాసము చేయవలసినటువంటి ఈ వ్యక్తి దిగువ ప్రాంతానికి దిగిపోతూ ఉన్నాడు. ఉన్నతమైన సంఘములు, ఉన్నతమైన స్థానములు, ఉన్నతమైన ఉపదేశములు, సంఘములో నివాసము చేయవలసిన నీవు, సంఘములోనే బ్రతకవలసిన నీవు ఎరుకో పట్టణము అనేటువంటి లోకములోనికి నీవు ప్రవేశిస్తే, దేవుని మందిరానికి విలువ ఇవ్వకుండా, దేవుని సంఘానికి నీవు సమయం ఇవ్వకుండా ఎరుకో ప్రాంతానికి నీవు దిగిపోతే అక్కడ ఎవరుంటారు? మా దొంగలు 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 ఉంటారు. జాగ్రత్త. దిగిపోయేటప్పుడు ఏమనిపించదు. దిగిపోయేటప్పుడు దిగిపోతూ ఉన్నాను పల్లానికి, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, దిగిపోతా ఉంటే అలసట కూడా లేదు, దిగిపోతుంటే ప్రాణానికి హాయిగా ఉంది అని మనం అనుకోవచ్చు. నీవు దిగిపోతున్న సమయములు, సంఘానికి దూరమవుతున్న సమయములు, దేవుని మందిరానికి దూరమవుతున్న సమయములు, ఒక్కనొక సమయములు వెనువెంటనే దొంగని కుతిగా పట్టుకుంటాడు. జాగ్రత్త. దొంగల చేతికి చిక్కితే నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది. దొంగల చేతికి చిక్కితే విశ్వాసి, దేవుని మందిరానికి దూరం అయిపోతే, రక్షించబడినటువంటి దేవుని మందిరం అనేటువంటి ఇంటిలో నుంచి నీవు బయటికి వెళితే, ఎక్కడైతే నీవు రక్షించబడ్డావో, ఎక్కడైతే నీవు రక్షణ మారు మనసు పొందావో, ఎక్కడైతే నీవు బాప్తిస్మము తీసుకున్నావో, అక్కడ నీవు నాటబడకపోతే, ఉన్నతమైన ఉపదేశములు, రక్షణ ఉన్నటువంటి దేవుని గృహములు నీవు నివాసము చేయకపోతే నీకు క్షేమము కలగదు. అర్థమైందా? ఎక్కడ మానవునికి క్షేమం? ఎక్కడ? రక్షించబడినటువంటి ఇల్లు. దానికి రెండో పేరేంటి? దేవుని, లేకపోతే దేవుని మందిరం, చర్చ్.